చాలా భీకర యుద్ధం సాగుతోంది. ఇది దాదాపు 2 నెలల పాటు కవ్వింపులతో మొదలైన ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా కూటమి. వీళ్ళకి ఇరాన్కి మధ్య కవ్వింపులతో దాదాపు 2 నెలలకు పైగానే కవ్వింపులు జరిగాయి. చివరికి ఎవరి మాట వినకపోవడం, ఎవరికి తల ఒగ్గే పరిస్థితి లేకపోవడంతో ఆల్ సడన్గా ఇరాన్ వార్ స్టార్ట్ చేసేసింది. ఇవాళే గల్ఫ్ దేశాలు కొన్ని ఇరాన్కి లెటర్ కూడా ఉమ్మడిగా సంయుక్తంగా ఒక లేఖ కూడా రాశాయి. మీరు యుద్ధం ఇలాగే కొనసాగిస్తే మమ్మల్ని మేము కాపాడుకుంటామని. అంటే దాని అర్థం మిగతా గల్ఫ్ దేశాలన్నీ ఒకటైపోతున్నాయి. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ 6 గల్ఫ్ దేశాల ప్రధానులతో వాళ్ళ దేశాధినేతలతో మాట్లాడారు. సో అసలు ఈ యుద్ధం ఎడుదారి తీస్తోంది, ఎందుకు వచ్చిందనేది అర్థమైపోతుంది. అది ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్. ఇజ్రాయెల్కి అమెరికా బాసటగా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇరాన్ని లొంగ తీసుకోవాలనుకుంటుంది. ఇరాన్ లొంగడానికి సిద్ధపడలేదు. మరో సద్దాం హుస్సేన్ లాగా ఖమేనీ ఎదురు తిరిగారు. ఖమేనీ చనిపోయారు యుద్ధంలో. అయినా నాయకుడు లేకపోయినా ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు, తిరగబడుతోంది. దారుణమైన యుద్ధం జరుగుతోంది. ఇది ఎడుదారి తీస్తుందనే దాని మీదనే ఇప్పుడు మనకి చాలా అనుమానాలు, ప్రపంచవ్యాప్తంగా భయాలు ఉన్నాయి. మార్కెట్లు పడిపోతున్నాయి, స్టాక్ మార్కెట్లు పడిపోతున్నాయి. ఆల్రెడీ ఈ రాత్రికో రేపటికో పెట్రోల్ ధరలు కూడా, డీజిల్ ధరలు కూడా పెరిగిపోతాయనే భయం ఉంది. ఇప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పరుగులు పెడుతోంది, పైకి ఎగబాగుతోంది. అది ధరల ప్రస్తావన, ధరల యుద్ధం ఒకవైపు అయితే, ఈ యుద్ధం ఎడుదారి తీస్తుంది. ఎందుకంటే అణువాయుధాలు ఉన్న ఇరాన్ ఒట్టి యుద్ధాన్ని చేసి అక్కడితో ఆగుతుందా, అణువాయుధాలు టచ్ చేయకుండా వదిలేస్తుందా అనేది ఒక ప్రశ్న ఉంది. మరోవైపు ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనే భయాలు కూడా లేకపోలేదు. మరోవైపు పశ్చిమాసియాలోని చాలా గల్ఫ్ దేశాల్లోని ఎయిర్పోర్ట్స్లో వేల విమాన సర్వీసులు రద్దయ్యాయి. వందల విమానాలు ఆగిపోయి ఉన్నాయి. వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్స్లో మగ్గిపోతున్నారు. ఇక వివిధ దేశాల్లో ఉన్న తెలుగువారు లేదా భారతీయులు వేల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళంతా బిక్కుమంటూ రోజులు గడిపే పరిస్థితి ఉంది. సో అసలు యుద్ధం ఏంటి, ఎందుకు ఐక్యరాజ్య సమితి ఎందుకు పట్టించుకోలేదు, దీనికి ముగింపు ఎక్కడ ఉంటుంది, ఎన్ని రోజులు జరిగే అవకాశం ఉంది, ఈ అంశాల మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు బాలలత గారు, సిఎస్బి ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ అండ్ ఐఏఎస్ మెంటర్, అండ్ సంజయ్ గారు విదేశీ రంగ నిపుణుడు. సంజయ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. రైట్ సంజయ్ గారు, ముందుగా మీతో ఈ యుద్ధము మనం చూస్తున్నాం కదా 3 days నుంచి. మీ అంచనా ఏంటి? ఎన్ని రోజుల పాటు ఇరాన్ నాయకుడు లేకపోయినా తగ్గేదిలే అంటూ చేస్తుంది కదా, ఎన్ని రోజులు చేసే అవకాశం ఉంది? అమెరికా అయితే క్లియర్ గా చెప్పిందండి. డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పారంటే ఒక 4 వారాలు లేదా 5 వారాల పాటు యుద్ధం నడుస్తుంది అని చెప్పారండి. యాక్చువల్ గా ఇరాన్ ఎన్నాళ్ళు చేస్తుంది అనేది దాని మీద క్లారిటీ లేదు. ఎందుకంటే మొన్న సాటర్డే నాడు ఇజ్రాయెల్ అమెరికన్స్ కలిసి అటాక్ చేసినప్పుడు ఫస్ట్ ఫ్యూ మినిట్స్ లో అయతుల్లా అలీ ఖమేనీనే కాదు, దాదాపు 40 మంది అదర్ నాయకుల్ని కూడా, మిలిటరీ కమాండర్స్ ని కూడా తీసేయటం జరిగింది. అయితే బతికిన మిగతా లీడర్స్ ఏం చెప్తున్నారంటే, మేము ఇటువంటి సిచ్యువేషన్ కే ప్లాన్ చేసుకున్నాము, అందుకే డీసెంట్రలైజ్డ్ కమాండ్స్ ఇచ్చేసాము, ఆర్డర్స్ వెళ్ళిపోయాయి. మీరు చూస్తున్న యుద్ధం ఇది తెహరాన్ నుంచి వ్యూహ రచనతో జరగట్లేదు. లోకల్ కమాండర్స్ ఆల్రెడీ మేము అధికారాలు ఇచ్చేసాం, వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారని చెప్తున్నారండి. సో ఈ లోకల్ కమాండర్స్ తెహరాన్ నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా ఎన్నాళ్ళు యుద్ధం చేయగలరు అనేది డౌట్ఫుల్ అండి. బట్ ఒక మేజర్ పవర్ లాంటి అమెరికాతో ఎన్నాళ్ళు యుద్ధం చేస్తారని ఇక్కడ నాకు ఒక డౌట్ ఏంటంటే, సహజంగా అది ఇరాన్ అయినా ఇంకోటైనా లేకపోతే వేరే ముఠా తగాదాలైనా ఏదైనా కూడా నాయకుడు లేకపోతే చెల్లా చెదురుగా ఇష్టారాజ్యంగా యుద్ధం చేస్తారు. కన్ఫ్యూజన్ లో ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉన్నట్టుగా కనిపించట్లే అక్కడ. కొంతవరకు మీరు చూస్తే కనుక చుట్టుపక్కల అరబ్ దేశాల మీద దాడులు జరిగాయి కదా, గల్ఫ్ దేశాల మీద, అది అవాయిడ్ చేసుంటే బాగుండేదండి. అప్పుడు వాళ్ళకి ఇంకా సింపతి వచ్చేది ఇరానియన్స్ కి, ఎస్పెషల్లీ ఇస్లామిక్ వరల్డ్ లో. అది కాస్త దెబ్బతినింది. ముఖ్యంగా ఇప్పటికీ ప్రొటెస్ట్ అవి నడుస్తున్నాయి అనుకోండి. ముఖ్యంగా
ఈ సౌదీ అరేబియా కానివ్వండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖటార్ ఇలాంటి దేశాలు చాలా తీవ్రంగా స్పందించాయి ఇరాన్ నుంచి వస్తున్న మిజైల్ అటాక్స్. కాకపోతే ఈసారి అమెరికన్స్ చేస్తున్నది చాలా డిఫరెంట్. ఏంటంటే ఇంతకు ముందు ఇరాక్ తీసుకోండి, ఆఫ్ఘనిస్తాన్ తీసుకోండి, అక్కడ సేనల్ని పంపించారు, అక్కడ కొత్త రాజకీయ వ్యవస్థ నిర్మిస్తామని చెప్పారు. ఇప్పుడు అది వదిలేసేసి కేవలం ఆకాశం నుంచి బాంబింగ్ చేసి కొత్త రాజకీయ వ్యవస్థ వస్తుందేమో అని ఆశిస్తున్నారు. సో ఎన్నాళ్ళు ఇలా మిజైల్స్ ఫైర్ చేయగలరు అనేది చెప్పలేం, కానీ రాజకీయ అనిశ్చితత ఇరాన్ లో చాలా కాలం మాత్రం ఉంటుందండి. ఎందుకంటే ఇవన్నీ ఉన్న వ్యవస్థలు చాలా బలమైన వ్యవస్థలు, వీటిని మీరు బాంబింగ్ చేసి వాటి యొక్క ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తీసేయచ్చు. కానీ వాళ్ళు వెదర్ ఇట్ ఈస్ మన ఇరాన్ మిలిటరీ తీసుకోండి, ఐఆర్జీసీ అంటాం కదా, వాళ్ళు కానీ మిగతా వ్యవస్థలు కానివ్వండి, లేదా అక్కడ ఉన్నటువంటి క్లర్జీ ఉంటారు కదా, గార్డియన్ కౌన్సిల్ కానివ్వండి, మత పెద్దలు కానివ్వండి, వీళ్ళు పట్టు బాగా ఉంటుంది. అందుకే ఇన్నాళ్ళు దాదాపు 4 దశాబ్దాల పాటు పైన ఈ దేశాన్ని ఎలగలిగారు. వాళ్ళు ఉన్నట్టుండి అదంతా కూలిపోతుంది అనుకోవటం బహుశా జరగకపోవచ్చండి. సంజయ్ గారు, ఇక్కడ అమెరికా మీద కోపంతోనో లేకపోతే తనతో లేరైన కోపంతోనో వాటెవర్ తోటి అరబ్ కంట్రీస్ మీద దాడులు చేయడం వల్ల ఇప్పుడు ఇరాన్ ఏకాక్ అయిపోలా పశ్చిమాసియాలో? ఖచ్చితంగా ఏకాక్ అయిపోయిందండి. ఎందుకంటే ఈ యుద్ధం ముందు కనుక మనం తీసుకున్నట్టయితే ఈ అమెరికాకి తర్వాత ఇరాన్ కి మధ్య చర్చలు ఫెసిలిటేట్ చేసింది ఎవరు? ఫస్ట్ ఖటార్ ఫెసిలిటేట్ చేసింది, తర్వాత ఒమాన్ ఫెసిలిటేట్ చేసిందండి. ఇప్పుడు ఆ 2 దేశాలను కూడా వేశారు. ఫస్ట్ లో కాసేపు ఒమాన్ మీద మిజైల్స్ వేయలేదు, కానీ ఇవాళ ఒమాన్ మీద మిజైల్స్ పడినట్టు వార్తలు వస్తున్నాయి. అది ఖచ్చితంగా అనాలోచితంగా చేసినట్టే కనబడుతోంది. ముఖ్యంగా ఈ డీసెంట్రలైజ్డ్ వార్ఫేర్ అనే ఏదో పదం వాడుతున్నారు ఇరానియన్ ఫారెన్ పాలసీ ఎస్టాబ్లిష్మెంట్. ఈ డీసెంట్రలైజ్డ్ దాంట్లో మీరు ఎవరిని టార్గెట్ చేయాలి, ఎవరిని చేయకూడదు అన్న అంశం కొద్దిగా వాళ్ళకే కన్ఫ్యూజన్ గా ఉన్నట్టుంది. ఖటారు లేదా ఒమాన్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా కాలంగా ఇరాన్ ని సపోర్ట్ చేస్తూనే వచ్చాయి, లేదా ఇరాన్ కి ఇటు అరబ్ దేశాలకి మధ్య ఫెసిలిటేట్ చేయడానికి చాలా పనిచేసాయి. వాటి మీద టార్గెట్ చేయటం కూడా కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. అలానే మీరు తీసుకోండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీసుకోండి, సౌదీ తీసుకోండి. అవును, వాళ్ళకి ఇరాన్ కి మధ్య వెస్ట్ ఏషియాలో, పశ్చిమాసియాలో కొద్దిగా ఆధిపత్య పోరు ఉన్నమాట వాస్తవమే. కాకపోతే వాళ్ళు కూడా ఈ యుద్ధం ముందు నుంచి ఏం చెప్తున్నారంటే ఇది మీరు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని పడేస్తే వచ్చే ప్రభుత్వం ఎలా ఉంటుందో మనకి తెలియదు కదా, సో మనం కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి అని వాళ్ళు కూడా చెప్పడం నడిచింది. వాళ్ళకు ఇంకో భయం కూడా ఉందండి. ఏమిటంటే మొన్నటి దాకా ఇరాన్ చాలా పవర్ఫుల్ దేశం. వాళ్ళు హిజ్బుల్లాని కంట్రోల్ చేసేవాళ్ళు, హమాస్ ని కంట్రోల్ చేసేవాళ్ళు, యమన్ లో హౌతీ రిబెల్స్ ని కంట్రోల్ చేయడం చేసేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్ వాటందరినీ దెబ్బతీయటమే కాకుండా ఇరాన్ మీద వెళ్లి బాంబింగ్ కూడా వేసి న్యూక్లియర్ వెపన్స్ ని తీసేసింది. ఇరాన్ ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది, ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉంది, స్థానికంగా ప్రజలు తిరగబడుతున్నారు, ప్రభుత్వం మీద ప్రొటెస్ట్ నడిచాయి. సో సౌదీ అరేబియా లేదా అరబ్ కంట్రీస్ కి ఇరాన్ నుంచి ఇంతకు ముందున్నంత థ్రెట్ పర్సెప్షన్ ఇప్పుడు లేదు. సో కాబట్టి వాళ్ళు ఈ అన్నెసెసరీగా ఈ మిలిటరీ ఇంటర్వెన్షన్ ద్వారా బహుశా సిచ్యువేషన్ అన్నెసెసరీగా కాంప్లికేట్ అయ్యి ఎవరు వస్తారో తెలియదు, వాళ్ళు ఎటువంటి వైఖరి అనుసరిస్తారో తెలియదు రేపు పొద్దున అని వాళ్ళకు కూడా భయం ఉందండి. సో ఓవరాల్ గా తీసుకుంటే గల్ఫ్ కంట్రీస్ చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ లో ఉన్నాయండి. రైట్. బాలత్ గారు నమస్తే అండి. ఇప్పుడు ఈ అరబ్ కంట్రీస్, ఇప్పుడు ఈ ఖతార్ కానీ, యుఏఈ కానీ, లేకపోతే బహ్రెయిన్ కానీ, ఈ 6 దేశాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు వ్యాపారము, పరిపాలన, అభివృద్ధి వీటి మీద ఉంటారు తప్ప ఛాందసవాద దేశాలు కావు. వేరాజ్ ఇరాన్కి వచ్చేసరికి ఇరాన్ అయినా ఇరాక్ అయినా ఇవి ఛాందసవాద భావజాలంతో ఉంటాయి. ఇప్పుడు అయతుల్లా ఖొమైనీని చంపేశారు ఇజ్రాయెల్ వాళ్ళు, అమెరికా వాళ్ళు కలిసి అని కొన్ని దేశాల్లో, పాకిస్తాన్లో ఎక్కువగా, పార్ట్ ఆఫ్ కాశ్మీర్ అండ్ అక్కడక్కడ కొన్ని చోట్ల కొంత నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. కానీ ఇరాన్కి పెద్దగా సపోర్ట్ రాలేదు. ఇట్లా ఇరాన్ ఏకాక్ అవడం వల్ల ప్రస్తుతానికి వచ్చిన నష్టమే లేదు, కానీ ఇది వేరే దేశాలకి ఎలాంటి పరిణామాలను తీసుకొచ్చే అవకాశం ఉంది? అంటే అది ఆర్థికంగా కావచ్చు, లేకపోతే ఆయిల్ ట్రేడ్ దీనివల్ల కావచ్చు, ఎలాంటి ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది? అసలు ఇక్కడ మనం పర్టికులర్గా చూడాల్సింది ఈ చుట్టుపక్కల దేశాలన్నీ కూడా ఓపెక్ దేశాలు. ఇక్కడ నుంచి పెట్రోల్, ఆయిల్, ఎల్ఎన్జీ అన్నీ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి.
పర్టికులర్గా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అని చెప్పి ఇరాన్ కంట్రోల్లో ఉంటుంది. అవును. ఇరాన్ పూర్తిగా దాన్ని మూసేసిందనమాట. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మూసేయటం వల్ల చాలా వరకు ఆయిల్ రేట్స్, చమురు ధరలు పెరిగిపోతాయి. చమురు ధరలు పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరిగిపోద్ది. ఇన్ఫ్లేషన్ పెరిగిపోతే మనకు తెలుసు ఆ దేశాల్లో అనిశ్చితి అనేది start చాలా అవుతుంది. భయంకరమైన. దాంతో స్టాక్ మార్కెట్స్ మీరు చూస్తే ప్రపంచవ్యాప్తంగా చాలా స్టాక్ మార్కెట్స్ చాలా క్రాష్ గురవుతున్నాయి ఈరోజు. అంతేకాదు మీరు గమనిస్తే కనుక బంగారం రేటు పరుగు పెడుతుంది. ఈ రోజున 10 గ్రాముల బంగారం 1,74,000 రూపాయలు భారతదేశంలో. ఇవన్నీ చూస్తుంటే భారతదేశంలో కూడా ఆయిల్ రిజర్వ్స్ అనేవి ఏదైతే రిఫైనరీస్ దగ్గర ఉన్నాయి దాదాపు 10-15 రోజులు సరిపడా ఉన్నాయి. గవర్నమెంట్ దగ్గర మొత్తం కంప్లీట్ చూసినా 2 నెలలకు సరిపడా ఉంటాయి. 70 days అంట ఇవాళ 70 చెప్పారు days, 2 official గా నెలలకి 70 days వస్తాయి. అంటే 10-15 రోజులు రిఫైనరీస్ దగ్గర ఉన్నాయి, గవర్నమెంట్ దగ్గర 70 రోజుల వరకు ఉంటాయి అనమాట. ఆ తర్వాత పరిస్థితి ఏంటి? డొనాల్డ్ ట్రంప్ ఈజీగా వదిలే రకం కాదు, ఇరాన్ నాశనం చేస్తారు. ఇక్కడ చాలా మంది ఇది చాలా అదొక రకం ఛాందసవాదం. అవును, ఇరాన్ టెంపరీ యుద్ధం అనుకుంటారు కానీ నా ఉద్దేశం ప్రకారం మీరు గమనిస్తే ఎప్పుడైతే జనవరి మొదటి వారం ఉందో వెనుజులా అధ్యక్షుని ఎత్తుకుపోయారు. అవును. ఫిబ్రవరి ఆఖరి రోజు ఉందో అంటే ఫిబ్రవరి నెలలో టార్గెట్ ఏంటంటే అయతుల్లా అలీ ఖమీనీని చంపేశారు. అంటే ఒక దేశ అధ్యక్షుని ఎత్తుకుపోవటం, ఇంకో దేశ యొక్క సుప్రీం లీడర్ని చంపేయటం, ఇవన్నీ అమెరికా చేస్తుందంటే అంతర్జాతీయ చట్టాలని ఇంటర్నేషనల్ లాని బేఖాతరు చేసి నేనే కొత్త వరల్డ్ ఆర్డర్ సృష్టిస్తాను, ఈ ప్రపంచం నాదే, నేను నిర్దేశించినట్టు ఈ ప్రపంచం ఉండాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఇందాక మనం ఒక డిస్కషన్లో ఎందుకు ఈ చుట్టుపక్కల దేశాలు ఇరాన్ శత్రుత్వం పెంచుకుంటున్నాయి, ఏకాకిం చేశాయి అనుకుంటున్నాం కదా. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే వీటిలో చాలా దేశాలు అమెరికా మిలిటరీ బేస్లు ఉన్నాయి. అవును. ఆ బేస్ని కొల్లగొట్టాలి. అదేవిధంగా ఆయిల్ సప్లైస్ ఆపేయాలి. ఇప్పుడు ఇరాన్ దగ్గర ఆయిల్ కొనుక్కోపోతే ఒపెక్ దేశాల్లో ఏ దేశం నుంచి కూడా ఆయిల్ ఎక్స్పోర్ట్ అవ్వకూడదు. తెలివిగా ఇరాన్ ఏం చేస్తుంది తెలుసా? కమాండ్ అంటే డీసెంట్రలైజ్డ్ కమాండ్ అని చెప్పి ఎక్కడైతే సౌదీ అరేబియా కావచ్చు, ఖతార్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, ఆ ఆయిల్ ట్యాంకర్స్, ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయో ఆ సెంటర్స్, ఆ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర అటాక్ చేస్తుంది. అదే కదా అరామ్కో చాలా పెద్ద ఆయిల్ బేసెస్ అటాక్ చేస్తుంది. ఎందుకు? నా దగ్గర ఆయిల్ కొనకపోతే అమెరికాకు ఆయిల్ సప్లైస్ ఆగిపోవాలి. అసలు అమెరికా యుద్ధం ఎందుకు చేస్తుంది అనే దాని మీద చాలా డిస్కషన్స్లో ఒక పాయింట్ ఏంటంటే ఇరాన్ పైన ఆంక్షలు విధించిన తర్వాత, ఎప్పుడైతే ఇరాన్ ఆయిల్ ఎవరు కొనుక్కోవద్దని అమెరికా ఆంక్షలు విధించిన తర్వాత 90% ఇరాన్ ఆయిల్ చైనాకి వెళ్తుంది. ఇప్పుడు ఇరాన్తో యుద్ధం మొదలై ఇరాన్ ఆయిల్ బయటకు పంపించలేకపోతే ఎవరు ఎఫెక్ట్ అవుతారు? చైనా ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజున రష్యా, చైనా లాంటి పెద్ద దేశాలు కూడా చూస్తూ అలా షాక్ గురై ఉన్నాయన్నమాట. ఈ టైంలో మనకి ఎందుకు ఇరాన్ ప్లాన్డ్గా అమెరికన్ మిలిటరీ బేసెస్, బ్రిటిష్ మిలిటరీ బేసెస్, సిప్రస్లో బ్రిటిష్ బేస్ మీద అటాక్ జరిగింది. ఈ రోజున ఇరాన్ అటాక్ చేసింది. ఇప్పుడు బ్రిటన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఈ దేశాలన్నీ కూడా అమెరికాకి, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాయి అంటే అనిశ్చితి. బ్రిటన్ మాకు కోఆపరేట్ చేయట్లేదని ట్రంప్ మాట్లాడారు ఈవినింగ్. లేదండి, ఇప్పుడు బ్రిటిష్ మిలిటరీ బేస్ మీద కూడా సిప్రస్ ఏదైతే ఉందో అక్కడ అటాక్ జరిగింది ఇప్పుడే కొన్ని గంటల క్రితం అనమాట. సో బ్రిటన్, ఫ్రాన్స్ అందరూ దారికి రాక తప్పదు. అంతేకాదు ఐక్యరాజ్య సమితి కూడా ఈ విషయంలో స్తబ్దుగా ఉండిపోయిన పరిస్థితి. ఇక్కడ చూస్తే 2-3 అంశాలు గమనించాలి. ఇరాన్ని టెంపరీగా, తాత్కాలికంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం అమెరికా లక్ష్యం కాదు. 1979కి ముందు ఇరాన్లో పెహలవీ డైనస్టీ అనేది ఉండేది. ఆ పెహలవీ డైనస్టీ అమెరికాకి చాలా క్లోజ్గా ఉండేది. ఇరాన్ ఆయిల్ రిజర్వ్స్, సౌదీ అరేబియా ఆయిల్ రిజర్వ్స్ అన్ని అమెరికా కంట్రోల్లో ఉండేవి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమనుకుంటున్నారంటే అది చిన్న న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ కోసం వచ్చిన యుద్ధం కాదు. ఏదైతే ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయో ఇరాన్లో అవి అమెరికా కంట్రోల్లోకి తెచ్చుకోవడం. ఇప్పుడు వెనిజులాలో తెలుగు అధ్యక్షుని ఎత్తుకుపోయి ఏం చేస్తారు? వెనిజులా ఆయిల్ ని అమెరికా గుప్పెట్లో పెట్టినారు. అదే ప్లాన్ డొనాల్డ్ ట్రంప్ది. ఇప్పుడు కొత్త పప్పెట్ గవర్నమెంట్, ఏదైతే పప్పెట్ గవర్నమెంట్ ఉందో మీరు ఆలోచిస్తే కనుక అసలు ఏదైతే మీటింగ్ లో అయతుల్లా అలీ ఖమీనీ అటెండ్ అవుతున్నారో, ఖమీనీ కావచ్చు, డిఫెన్స్ మినిస్టర్ కావచ్చు, ఐఆర్జీసీ చీఫ్ కావచ్చు, వీళ్ళందరూ షెడ్యూల్ చేసిన మీటింగ్ కొన్ని గంటలు పోస్ట్ పోన్ అయింది. మీటింగ్ ప్రీపోన్ అయింది, పోస్ట్ పోన్ అయింది. కంప్లీట్ ఇంటెలిజెన్స్ ఉంది. మొసాద్ మరియు సిఐఏ, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ మరియు అమెరికన్ ఇంటెలిజెన్స్ పక్కా ప్లాన్ ప్రకారం లేపేశాయి అనమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లేపేసి ఏం చేస్తాయి, ఇరాన్లో ఎలాంటి గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తాయి. ఇరాన్ లైక్ ఇరాక్. డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేశారు, ఒక మాట చెప్పారు, ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇరాన్ ఒక తరానికి వచ్చిన అవకాశం ఇది, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఆపర్చునిటీ. ఏంటి తెలుసా? మీకు కావాల్సిన లీడర్ని మీరు తెచ్చుకోండి, గవర్నమెంట్ మార్చేయండి అని. ఇప్పుడు ఇరాన్లో కొన్ని శక్తులు అమెరికాకి సపోర్ట్ చేస్తున్నాయి. కొంతమంది ఇరాన్లో ప్రొటెస్ట్ చేసేవాళ్ళు రోడ్డు మీదకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు, అలీ ఖమీనీని చంపేశారని చెప్పి. ఇక్కడ ఇరాన్లో లిబరల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసి ఇరాన్ ఆయిల్ని కంప్లీట్గా కంట్రోల్ చేసే ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ ఈ పని చేశారు. డొనాల్డ్ ట్రంప్ చాలా స్ట్రాటజిక్గా, డొనాల్డ్ ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్ అండి. ఆయనకు కావాల్సిన చమురు,
ఆల్రెడీ వెనిజులాలో ఆ పని చేశారు, అవును. ఇప్పుడు ఇరాన్కి ఆ పని చేశారు. అమెరికాతో ఎవరు పెట్టుకున్నా, అమెరికాకు ఎవరు ఎదురు చెప్పినా, డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ లాస్ట్ వీక్ చెప్పారు, ఒక వారం తర్వాత నేను చూస్తాను, నేనేంటో చూపిస్తాను. అలీ కమీనికి అన్ని తెలుసు. చమురు అనే దాన్ని చేతిలో పెట్టుకుంటే ఇప్పుడు కాలర్ ఎగరేస్తున్న చైనా కానీ డాలర్కి కాంపీట్ చేయాలని చైనా ఎలా అయితే ఊవిళ్ళూరుతుందో, చమురు అనే దాన్ని గుప్పిట్లో పెట్టుకుంటే అది చైనా అయినా ఇండియా అయినా రష్యా అయినా మొత్తం మన గుప్పిట్లో ఉంటారనేది హీ నోస్ వెరీ వెల్. దానికి తగ్గట్టు ఎట్లాగో ఇజ్రాయెల్ వాళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి అది ఒకటి. అయితే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఐక్యరాజ్య సమితి ఎందుకు చోద్యం చూస్తోంది అనేది మాత్రం కొంత కీలకమైన అంశం. ప్రకారం 30 డేస్కి ఏమో రిజర్వ్స్ పెట్టుకుంది వార్ చేయడానికి అని అనుకున్నారు. బట్ ఎప్పుడైతే ఖొమైనీ చనిపోవడము, తర్వాత స్పీడ్గా వార్ అటువైపు నుంచి రిటాలియేషన్ చాలా గట్టిగా ఉండడంతో 1 వీక్ కంటే ఎక్కువ చేసే పరిస్థితి లేదు అనేది ఇప్పుడు వస్తున్న టాక్, బయటికి ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట, లైక్ యూ. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అది న్యూక్లియర్ కంట్రీ, అదేమన్నా అణుయుద్ధం వైపు దారితీసే అవకాశం ఉందా? అట్లాగే వరల్డ్ వార్ 3కి ఏమన్నా దారితీసే భయాలు కూడా కొంతమందికి ఉన్నాయి. ఆయిల్ రిజర్వ్స్ కి వచ్చే విషయానికి వస్తే అండి, మన దగ్గర ఆయిల్ రిజర్వ్స్ బానే ఉన్నాయండి. ఒక 70 డేస్ వరకు ఉన్నాయని మీరు ఇందాక కూడా చెప్పడం జరిగింది. అలానే తీసుకుంటే కనుక ఇరాన్ కనుక తీసుకున్నట్టయితే ఇరాన్ జలసంధి ఎన్నాళ్ళు ఆపుతుంది అన్నది చూడాలి. స్ట్రైట్స్ ఆఫ్ హార్మోజ్ జలసంధి అంటాం కదా, అది ఎన్నాళ్ళు ఆపగలదు అని చూడాలి. ఎందుకంటే యుఎస్ నేవల్ ప్రెజెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఇరాన్ చేసే టాక్టిక్స్ ని తిప్పికొట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. అంతేకాదు ఆ జలసంధిని కనుక మీరు ఓపెన్ గా ఉంచలేకపోతే ఇండియానే కాదు మిగతా దేశాలు కూడా అడుగుతాయి. ప్రశ్న ఏమడుగుతాయంటే అమెరికాని, మీరేమో రష్యా నుంచి కొనొద్దంటున్నారు, ఇప్పుడేమో పర్షియన్ గల్ఫ్ నుంచి ఆయిల్ ఆగిపోయింది, ఇప్పుడు మేము ఎక్కడి నుంచి కొనుక్కోవాలి ఆయిల్ అని అడుగుతారండి అమెరికన్స్. సో నా ఉద్దేశంలో అమెరికన్స్ విల్ పుట్ మోర్ సెక్యూరిటీ మెజర్స్, స్ట్రైట్స్ ఆఫ్ హార్మోజ్ జలసంధి మీద చాలా ఫోకస్ పెట్టాల్సి వస్తుంది, తప్పదు. సో నా ఉద్దేశంలో ఈ పెద్దగా ఆయిల్ ఫ్లోస్ మీద సెక్యూరిటీ థ్రెట్ ఉండకపోవచ్చు, కానీ యుద్ధం కనుక నిజంగా 4 వారాలు కనుక సాగితే అప్పుడు కొద్దిగా మనం ఆలోచించాల్సిన విషయం అండి. రెండో పాయింట్ ఇక్కడ మీరు ఇందాక ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా అని అడిగారండి. నా ఉద్దేశంలో డౌట్ఫుల్ అండి. ఎందుకంటే ఒకటి, రష్యా యుక్రెయిన్ లో చాలా బిజీగా ఉంది. యుక్రెయిన్ లాంటి చిన్న దేశమే రష్యాని కట్టడి చేయగలిగింది. అఫ్ కోర్స్ రష్యా టెరిటరీ గెయిన్ చేసింది యుక్రెయిన్ లో. సో కాబట్టి రష్యా కొత్తగా మిలిటరీ యాక్షన్ తీసుకోవడానికి పెద్దగా ఇష్టపడకపోవచ్చు. ఒకవేళ మిలిటరీ యాక్షన్ తీసుకున్నా దాని నుంచి డిస్ప్రపోర్షనేట్ గా ఎకనామిక్ గెయిన్ ఉంటాయి, కానీ రష్యా చేయదండి. ఎందుకంటే రష్యన్ ఎకానమీ కూడా మనకు తెలిసిందే $2 ట్రిలియన్, మనం $4 ట్రిలియన్. సో ఆర్థికంగా రష్యా నిజంగా నిలబడి ఒక పెద్ద యుద్ధం చేయడానికి సంసిద్ధంగా లేదండి. మిగతా తీసుకుంటే చైనా తీసుకోండి, చైనా వాళ్ళు కూడా పెద్దగా ఇదిగో మేము ఖండిస్తున్నాం అన్నారు, కానీ పెద్దగా ఏమీ యాక్షన్ చూపించట్లేదండి. ఇప్పుడు వెనిజువేలా నుంచి మడూరోని తీసుకెళ్లిపోయినప్పుడు వెనిజువేలా నుంచి వస్తున్న చీప్ ఆయిల్ నుంచి బెనిఫిట్ అయింది ఎవరు? చైనా. అలానే ఇరాన్ నుంచి పెద్ద ఎత్తున చీప్ ఆయిల్ తో బెనిఫిట్ అవుతోంది ఎవరు? చైనా. మరి ఇరాన్ తరఫున నిలబడి గట్టిగా మాట్లాడాలి కదా, ఖండిస్తున్నామన్నారు, అది నడిచింది, కానీ పెద్దగా ఏమీ నిజంగా చూస్తే చైనా పెద్దగా పావులు కదపట్లేదు. మిలిటరీ అసిస్టెన్స్ ఇవ్వటం గానీ, కొత్త మిజైల్స్ ఇవ్వటం గానీ, కొత్త డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇవ్వటం కానీ ఇట్లాంటివి ఏమీ చేసినట్టు లేదు. మరి కొత్తగా రేపు పొద్దున్న ఏమన్నా తేలుతాయేమో తెలియదు కానీ, బట్ చైనా కూడా చాలా ఇదేముంది అంటే అదే నా ఇదేంటంటే వెరీ సెకండ్ డేనే ఖమేనీని చంపేశారు కాబట్టి అమెరికన్ వీళ్ళు, చైనా ఇంకా ముందుకు వచ్చే అవకాశం లేదు. ఖమేనీ సిచ్యువేషన్ వేరేలా ఉండేదేమో, బహుశా ఉండుండొచ్చండి. కానీ చైనా కూడా చాలా చాకచక్యంగా వ్యవహరిస్తుంది. తన అవసరాలు తీసుకున్న తర్వాత ఈ ఆయిల్ తీసుకుంది, చాలా చీప్ రేట్ లో ఆయిల్ కొనుక్కుంది ఇరాన్ నుంచి. మీరు చెప్పినట్టు ఖమేనీను ఆయనతో పాటు ఉన్న మిలిటరీ కమాండర్స్ ఒక 40 మంది చనిపోయేసరికి కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది చైనా. అంతేకాదు మనం చైనాతో చూసినట్టయితే చైనాకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, ఇరాన్ నుంచి ఆయిల్ తగ్గింది, కానీ రష్యా నుంచి చైనా ఆయిల్ కొనుక్కుంటూనే ఉంది. ఇంకా రష్యా నుంచి ఇంకా ఎక్కువ ఆయిల్ కొనుక్కుంటుంది ముందు రోజుల్లో, ఎందుకంటే ఇరాన్ ఆయిల్ తగ్గిపోయింది కాబట్టి. సో కాబట్టి చైనాకు కూడా పెద్దగా ఆర్థికంగా ఇబ్బంది ఉండకపోవచ్చు ఈ యుద్ధం కొనసాగిన. తన ఇండస్ట్రియల్ ప్రొడక్టివిటీ కానీ, ఎకనామిక్ గా దెబ్బతింటం కానీ చైనా అంత తీవ్రమైన బాధకి గురి కాకపోవచ్చు. ఎందుకంటే రష్యా నుంచి ఇంకా ఎక్కువ ఆయిల్ కొనుక్కుని పైప్ లైన్స్ ఉన్నాయి రష్యాకి చైనాకి మధ్య.
ఆయిల్ పైప్ లైన్స్ ఉన్నాయి, నేచురల్ గ్యాస్ పైప్ లైన్స్ ఉన్నాయి. సో కాబట్టి చైనా కూడా నిజంగా యుద్ధంలోకి రాదు. కానీ పొరపాటున డొనాల్డ్ ట్రంప్ మరీ అత్యుత్సాహంతో కానివ్వండి, లేదా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మరీ ఎక్కువైపోయి తైవాన్ ని కూడా ఇండిపెండెన్స్ డిక్లేర్ చేయమంటే తప్పితే చైనా యుద్ధంలోకి లేదా ఎటువంటి మిలిటరీ ఆపరేషన్ చేసే సూచనలు మనకి కనపడట్లేదండి. సరే, భారత్ కు వస్తారా, మనం ఇలాంటి వాటిల్లో ఎప్పుడు తలదూర్చం, దూరంగానే ఉంటాం. సో యూరోపియన్ యూనియన్ తీసుకోండి, వాళ్ళు బిజీగా ఉన్నారు. ఒక పక్కన రష్యా యుక్రెయిన్ యుద్ధం నడుస్తూ ఉంది కాబట్టి మనం అమెరికాను సమర్థించాలా సమర్థించకూడదా అని తర్జన భర్జన పడుతున్నారు. కానీ ఒక మూడో ప్రపంచ యుద్ధం వచ్చేంత శక్తి సామర్థ్యాలు కానీ ఆలోచన విధానం కానీ యూరోప్ చూపించట్లేదండి. సో అంటే ఇప్పుడు మనకి ఉన్న సిచ్యువేషన్ బట్టి చూస్తుంటే ఏదో సామెత చెప్తారు, పెద్దలందరూ ఒకటే అని. ఈ ఈ పెద్ద దేశాలుగా చెప్పుకునే అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఈ విషయంలో ఓపెన్ గా చెప్పకపోయినా ఏకాభిప్రాయంతో ఉన్నాయని అనుకోవచ్చేమో కదా. అంటే ఒక వాళ్ళ మధ్య ఏకాభిప్రాయం ఏంటంటే, చిన్న చిన్న గొడవలు ఏం నడిచినా వాటిల్లో మనం కంపీట్ చేసిన ఆ ప్రాంతాల్లో మనం కొట్టుకోకూడదు. ఒకసారి ఒక దేశానికి ఒక ప్రాంతంలో ఆధిపత్యం సాధించవచ్చు, మరొక ప్రాంతంలో మరో దేశం ఆధిపత్యం సాధించవచ్చు. కానీ వీటి కోసం లాంగ్ రన్ లో పెద్ద యుద్ధాలు మన ఇద్దరి మధ్య చేసుకుంటే మనిద్దరికి మంచిది కాదు అని వాళ్ళు క్లియర్ గా మాట్లాడకుండా, వాళ్ళల్లో వాళ్ళు చెప్పుకోకుండా ఒక అవగాహన ఉందండి వాళ్ళకి. ఇది ఇప్పటి నుంచి వచ్చింది కాదు. మీరు కోల్డ్ వార్ టైం తీసుకోండి, యుఎస్ఎస్ఆర్, అమెరికా, వాళ్ళు ఎప్పుడు ప్రత్యక్షంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు బాంబులు వేసుకోలేదు. వియత్నాం మీద వేశారు, ఆఫ్ఘనిస్తాన్ మీద వేశారు, కంబోడియా మీద వేశారు. ఇట్లా వేరే దేశాల్లోనే చేసుకున్నారు, కానీ వాళ్ళిద్దరూ కొట్టుకోవటం జరగలేదు. ఎక్స్పీరియన్స్ చూసినా, ఇప్పుడు ఇరాన్ ని చూస్తున్నా మనం, మధ్యలో లిబియా చూసినా, లేకపోతే అంతకుముందు ఇరాక్ చూసినా, ఇవన్నీ చూస్తూ ఉంటే మొత్తం ఆయిల్ రిజర్వ్స్ మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంటే ఈ దేశాలన్నీ నా మాట వింటాయి అనే అమెరికన్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చు అనేది ఒకటి. ఎందుకు ఇజ్రాయెల్ ఇంత కోఆపరేట్ చేస్తుంది యుఎస్ కి? ఫస్ట్ ఆయిల్ రిజర్వ్స్ తీసుకుంటే అండి, చైనా అమెరికాది క్లియర్ స్ట్రాటజీ అండి. మీరు ఇందాక కమెంట్స్ లో కూడా చెప్పారు అది. ఏంటంటే ఈ ఆయిల్ రిజర్వ్స్ అని తన గుప్పెట్లో పెట్టుకుంటే, ఈ ఆయిల్ రిజర్వ్స్ అమ్మేప్పుడు డాలర్ మీద అమ్ముతారండి. సో డాలర్ యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క వాల్యూ ఇంటర్నేషనల్ మార్కెట్ లో పడిపోకుండా ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే అన్ని దేశాలు పెద్ద ఎత్తున కొనుక్కునేది ఇంధన వనరులు కాబట్టి డాలర్ బేస్ మీద మరి అవన్నీ ట్రేడింగ్ చేస్తే అది నడుస్తుందండి. రెండు, మొన్న చైనాకి అమెరికాకి జరిగిన ట్రేడ్ వార్ లో మీరు గమనిస్తే చైనా ఏం చేసింది, చైనాలో ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ కి, మిగతా వాటికి, ఎలక్ట్రానిక్ వెహికల్ ఐటమ్స్ కి కావాల్సిన రేర్ ఎర్త్ మెటల్స్ ఆపేసిందండి. అప్పుడు అమెరికాలో ఒక ఆలోచన వచ్చిందిట, అదేంటి మనకు అవసరమైన మా వనరుల్ని వీడింత తేలిగ్గా ఆపితే మనం తిరిగి ప్రతిస్పందించలేకపోతున్నాం అని. అప్పటి నుంచి చూస్తే మీరు అమెరికా వైఖరిలో చాలా దూకుడు కనబడుతుంది. ఎక్కడ ఆయిల్ రిసోర్సెస్ ఉన్నా దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే రేర్ ఎర్త్ మెటల్స్ ని కంట్రోల్ చేసే శక్తి ఇంకా అమెరికాకి రాలేదు. ఆ వనరులకు కంట్రోల్ చేసేది ఏవైతే మనం కంట్రోల్ చేయగలమో ఇంటర్నేషనల్ ఎకానమీలో అవి కంట్రోల్ చేయాలి అని అమెరికన్ స్ట్రాటజిక్ కమ్యూనిటీ చాలా గట్టిగా నమ్ముతోంది. అందుకే ఇవన్నీ కూడా మొత్తం ఆయిల్ మొత్తం తన చేతుల్లోకి గుప్పెట్లోకి తీసుకుంటోంది. అమెరికా డిక్లైన్ అంటున్నాం కదా, అది ఆపాలి అంటే కనుక ఈ వనరులన్నీ మనం కంట్రోల్ చేస్తే కానీ మనకంటే చైనా చాలా ఫాస్ట్ గా ఎదుగుతుందని వాళ్ళు ఆలోచిస్తున్నారండి. చైనా రష్యా నుంచి తక్కువ ధరలో చాలా కొనుక్కున్నప్పటికీ ఒకవేళ రేపు పొద్దున్న రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగితే రష్యా ఆయిల్ ధర పెంచి అటు యూరోప్ కి కానీ ఇటు భారత్ కి కానీ ఎక్స్పోర్ట్ చేస్తే కనుక చైనాకి ఇబ్బంది అవుతుందండి. అప్పుడు ఇబ్బంది అవుతుంది. సో షార్ట్ రన్ లో చైనాకి ఇబ్బంది రాకపోవచ్చు, కానీ లాంగ్ రన్ లో అమెరికా ప్రపంచంలో ఉన్న ఆయిల్ రిసోర్సెస్ అన్ని కంట్రోల్ చేయటం వల్ల చైనాకి లాంగ్ రన్ లో కొద్దిగా ఇబ్బంది అవుతుందండి. ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న వస్తుంది. ఇప్పుడు బ్రిక్స్ కూటమిలో ఇరాన్ ఉంది, అవునండి, దాని చైర్మన్ గా మోదీ ఉన్నారు. సో మరి సభ్య దేశం విషయంలో ఇండియా స్టాండ్ ఏంటి అనే దానికి పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో కూడా ఇరాన్ జాయిన్ అయిందండి. ఈసారి సంవత్సరం బ్రిక్స్ మనం వీఆర్ ది చైర్ ఆఫ్ ది బ్రిక్స్. సో ఈసారి మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే మనకి ఇక్కడ ప్రస్తుతానికి ఇబ్బంది రాకపోవచ్చు, ఎందుకంటే ఇప్పటికీ కూడా అక్కడ ఉన్న ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏదైతే ఉందో, ఇప్పుడు ఉన్నటువంటి ముగ్గురు నాయకులతో టెంపరరీ లీడర్షిప్ కౌన్సిల్ ఏదైతే నడుపుతున్నారో వాళ్ళనే మిగతా దేశాలు కూడా ప్రభుత్వంగా గుర్తిస్తున్నాయి.
నిజంగా విడిపోయి దేశాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, ఏ గ్రూప్ ని గుర్తించాలి అన్న వస్తే కనుక మనకి ఇబ్బంది అవుతుంది. కానీ ఈ రోజుకి మనం బ్రిక్స్ తరఫున ఇన్విటేషన్ ఇప్పుడున్న ప్రభుత్వానికి పంపిస్తాం. మన ఫారెన్ మినిస్టర్ నిన్న మొన్న ఇరాన్ ఫారెన్ మినిస్టర్ తో మాట్లాడారు, అలానే అరబ్ కంట్రీస్ లో ఫారెన్ మినిస్టర్స్ తో మాట్లాడారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ గనక రిటర్న్ స్టేట్మెంట్ MEA ఇచ్చింది చూస్తే వి స్పోక్ టు ద ఫారెన్ మినిస్టర్ ఆఫ్ ఇరాన్ అని ఉందండి. అంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఇంకా గుర్తిస్తున్నాం మనం. ఒకవేళ రేపొద్దున కొత్త ప్రభుత్వం వచ్చి లేదా ఇప్పుడున్న ప్రభుత్వం నేనే ప్రభుత్వం అని చెప్పి అట్లాంటి ఘర్షణ వాతావరణం రాజకీయంగా సందిగ్ధత ఉంటే కనుక ఇరాన్ లో అప్పుడు ఇబ్బంది అవుతుంది. కానీ లేకపోతే మనం ఇన్విటేషన్ ఇచ్చేస్తామండి బ్రిక్స్ తరఫున, చైర్ తరఫున. సంజయ్ గారు ఒక్క నిమిషం, బాలలత గారు ఇక్కడ ఇవాళ వచ్చిన డెవలప్మెంట్స్ ఏంటి అంటే, అక్కడేమో ఇరాన్లో వాళ్ళు ఒక టెంపరీ చీఫ్ పెట్టుకున్నారు, సుప్రీం చీఫ్ని పెట్టుకున్నారు వాళ్ళు, ఐతుల్లా అలీ రాజా అరాఫీ. అతన్ని కూడా చంపేశారనే వార్తలు వచ్చాయి మధ్యాహ్నం వాళ్ళు. ఇంకో పక్క IRGC ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాస్ వాళ్ళేమో నెతన్యాహు ఆఫీసుని బెయిల్ చేసామని వాళ్ళు కావాలంటే ఇజ్రాయెల్ ప్రకటన చేయమనండి నెతన్యాహు ఎలా ఉన్నారు, నెతన్యాహు పరిస్థితి ఏంటి అఫీషియల్గా ప్రకటన చేయమని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు IRGC వాళ్ళు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. ఈ సిచ్యువేషన్లో UNO ఎందుకు అసలు రియాక్ట్ అవ్వడం లేదు? చాలా భయంకరమైన సిచ్యువేషన్. అటు రష్యా ఉక్రెయిన్ విషయంలోనూ అలాగే ఉంది, ఎంటర్ అవట్లా, స్పందించట్లా, ఇక్కడ స్పందించట్లా. సో ఎందుకు UNO ఇది ఫెయిల్యూర్ అనుకోకూడదు? ఇది అసలు ఐక్యరాజ్య సమితికి అస్తిత్వమే లేదు. కరెక్ట్. దానికి ప్రధానమైన కారణం అండి, మనం చూస్తే మన వరల్డ్ ఆర్డర్, దీనిలో సోవరిన్ స్టేట్ సిస్టమ్, అన్ని దేశాలు సార్వభౌమ దేశాలు, పెద్ద దేశమైనా చిన్న దేశమైనా దేశం యొక్క సార్వభౌమ అధికారాన్ని గుర్తించడమే ప్రధానమైన బాధ్యత. అయితే UNO ఎవరి చెప్పు చేతుల్లో ఉంది? P5 కంట్రీస్. ప్రధానంగా UNOని సపోర్ట్ చేసి UNOకి డబ్బులు ఇచ్చేది ఎవరు? అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్. అక్కడ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉంటుంది, దానిలో వీటో పవర్స్ అని ఒకటి ఉంటాయి అన్నమాట. దానిలో ఈ వీటో పవర్స్ వల్ల UN అనేది కంప్లీట్గా ప్యారలైజ్ అయిపోయింది. అసలు UN సిస్టమ్నే మార్చాలి అనేది ఎప్పటి నుంచో వస్తున్న గొడవ. ఇక్కడ మనం చూస్తే అసలు ప్రపంచంలో ఎంతకన్నా దారుణం ఉంటుందా? అంటే ఆ దేశాధ్యక్షుడు భవనం దగ్గరికి వెళ్ళి ఆ దేశాధ్యక్షుడు భవనంలోనే అతను చంపేయచ్చా? ఇది ఎక్కడ న్యాయం? మామూలుగా మాట్లాడుకుందాం. ఇరాన్ మంచి చేస్తామో సాతాన్ దేశమో మంచి దేశమో పక్కన పెట్టండి. సో ఇంటర్నేషనల్ లాకి అసలు విలువ ఉందా? అంతర్జాతీయ ధర్మాలకి న్యాయానికి విలువ ఉందా? నీకేమైనా ప్రాబ్లం ఉంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంది, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్స్ ఉన్నాయి, చాలా సిస్టమ్స్ ఉన్నాయి. వాటన్నిటిని బేఖాతరు చేసి డొనాల్డ్ ట్రంప్, ఇది మాత్రం అహంకారం అని చెప్పొచ్చు. ఇది ఇప్పుడు సంబరపడుతున్నాం, ఇరాన్లో లీడర్ని చంపేశారు, సుప్రీం లీడర్ని, వెనిజులా నుంచి ఎత్తుకుపోయారని. రేపు ఇదే గతి ఇంకో దేశానికి పడితే డొనాల్డ్ ట్రంప్ ని ఎక్స్పెక్ట్ చేయలేం. మీరు గమనిస్తే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఇండియాని బెదిరించారు లిటరల్ గా. నీ పైన 59% టారిఫ్ వేశారు, ఏసీ మన దగ్గర నుంచి రష్యా ఆయిల్ కొనుక్కోవడం తగ్గించారు. ఇన్ఫాక్ట్ మన గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, మనం చాలా తగ్గించేసాం రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడం. ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం ఆయిల్ మనం? ఓ పక్క మిడిల్ ఈస్ట్ రూట్స్ అని మూతపడిపోయాయి. స్ట్రైట్ ఆఫ్ హార్బుజ్ నుంచి దాదాపు ఇండియా, అదే స్ట్రైట్ ఆఫ్ హార్బుజ్ నుంచి ఇండియాకు రావాల్సిన 50% ఆయిల్ కావచ్చు, LNG 60% అక్కడ తెచ్చుకుంటాం అదే రూట్ నుంచి. సో మనలాంటి ఎనర్జీ గజ్లర్ ఇప్పుడు ఈ క్షణంలో ఒక 4 రోజుల పాటు యుద్ధం కంటిన్యూ అవుతాయి. నాకు తెలిసి డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ని పూర్తిగా నాశనం చేసి ఇరాన్ పూర్తిగా హస్తగతం చేసుకునేదాకా ఎంత అయినా సరే. మీరు చూడండి ఎంత యుద్ధం జరుగుతున్నా, ఒక పక్క దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంప్లీట్ గా స్తంభించిపోయింది. 1000 ఫ్లైట్లు రోజుకి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఎన్ని బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది తెలుసా అండి? కంప్లీట్ మిడిల్ ఈస్ట్ లో బిజినెస్ అన్ని ఆ ఏరియా నుంచి రౌండ్ అప్ అవుతాయి. సౌదీ అరేబియా, దుబాయ్, బహ్రెయిన్, ప్రపంచానికే ట్రాన్సిట్ ఎయిర్పోర్ట్ అండి దుబాయ్, ఖతార్, ఇవి ట్రాన్సిట్ ఎయిర్పోర్ట్లు. అవి ఎంతమంది ఫ్లైట్స్, ఎంతమంది ఎయిర్పోర్ట్ లో స్టాండ్ అయిపోయారు. ఇంత జరుగుతున్నా యుద్ధం ఎందుకు ఆగట్లేదు? ఎందుకు ఆగదు? ఇది తాత్కాలిక యుద్ధం అని మాత్రం అనుకోలేమండి. ఖచ్చితంగా ఇరాన్ పూర్తి స్థాయిలో కంట్రోల్ వచ్చేదాకా డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని వదలరు. ఇరాన్ని హెచ్చరిక చేస్తున్నారు. ఇది గమనిస్తే 2016-15 ఆ టైంలో బారక్ హుసేన్ ఒబామా JCPOA జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పి ఇరాన్తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ 1.2 అప్పుడు ఆ ఒప్పందాన్ని మొత్తం తుడిచేసేసి మళ్ళా
ఇరాన్ పైన శాంక్షన్స్ విధించారు. ఆ తర్వాత ఇరాన్తో చర్చలు అని చెప్పి ఆ చర్చలు కూడా పక్కన పెట్టి ఇరాన్ని కంప్లీట్గా కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు. ఇక్కడ తప్పు ఇరాన్ది చాలా ఉంది, దానిలో అసలు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమీనీ ఎవరైతే ఉన్నారో 36 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నారు. ఇరాన్లో చాలా రిజిడ్ స్ట్రక్చర్స్, అక్కడ స్వేచ్ఛ లేదు, ఫ్రీడమ్స్ లేవు. ఆర్థికంగా ఇరాన్ చితికిపోయింది ఆ శాంక్షన్స్ సరే వల్ల. వాళ్ళు ఆ ఛాందసం నుంచి ఇప్పుడు బయటపడరు. కూడా చెప్తారు, ఈ రోజు ఈ క్షణం కూడా మేము చర్చలకు రాం, మేము అంతా చూస్తామని చెప్తున్నారు. ఇరాన్ మొండి వైఖరి, అమెరికా యొక్క అహంకారం, ఈ రెండింటి మధ్య మిడిల్ ఈస్ట్ రగిలిపోతుంది. ప్రపంచం సమస్యతో అంటే ఏం జరుగుతుందని చూస్తుంది అనమాట. ఇక్కడ మనం చూస్తే ఇందాక సార్ మాట్లాడుతూ సంజయ్ గారు ఒక మాట అన్నారు, క్రిటికల్ మినరల్స్ ఇవన్నీ కూడా మనం చూస్తే కనుక ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఉక్రెయిన్ని జెలెన్స్కీని పిలిపించుకుని బెదిరించి భయపెట్టి అతను ఎలా హ్యాండిల్ చేశారు కానీ డొనాల్డ్ ట్రంప్ అతని చేత ఉక్రెయిన్ లో ఉన్న క్రిటికల్ మినరల్స్ కూడా స్వాధీనం చేసుకోవడానికి ట్రై చేశారు డొనాల్డ్ ట్రంప్. ఆల్మోస్ట్ ఆయన పైగా అది హ్యాండిల్ తన ఫ్యామిలీ బిజినెస్, ఫ్యామిలీ బిజినెస్ ట్రంప్ ఫ్యామిలీ బిజినెస్ అది. ఆయన కంపెనీస్ కి ఆర్డర్స్ అన్ని ఇప్పించుకున్నాడు, Yeah. ఆ ఎక్స్ప్లోరేషన్స్ అన్ని కూడా. ఇదంతా ఎక్కడైతే న్యాచురల్ రిసోర్స్ ఉందో, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఇంకా 2028 తర్వాత తను ప్రెసిడెంట్ అవ్వలేడేమో, అమెరికా రాజ్యాంగం మార్చాలి, ఆయన అధ్యక్షుడు అవ్వాలంటే మార్చేస్తానని చెప్తున్నాడు. అమెరికా రాజ్యాంగం మార్చి నేను మళ్ళీ అధ్యక్షుడు ఆయన దేశ అవుతాను. రాజ్యాంగం ఆయన ఏమైనా చేసుకుని ఆ దేశ ప్రజలు ఇష్టపడుతూ ఉంటాడు పోతాడు, కానీ ప్రపంచ దేశాల సార్వభౌమత్వాన్ని ఈ రకంగా కొల్లగొట్టడం అనేది చాలా తప్పు. అది చిన్న చాలా దేశాలు పెద్ద తప్పు. దేశం, యూ హ్యావ్ టు హ్యాండిల్ ఇన్ డిఫరెంట్ మేనర్. ఇన్ని దేశాలు మెంబర్స్ గా ఉన్న యుఎన్ఓ చూస్తూ ఊరుకోవడం ప్రేక్షక పాత్ర. సంజయ్ గారు మీ కామెంట్స్ ఏంటి దీని మీద? అంటే యుఎన్ కి ఎప్పటి నుంచో ఈ ఛాలెంజ్ ఉందండి. ఇందాక మేడం చెప్పినట్టు యునైటెడ్ నేషన్స్ తీసుకుంటే కనుక ఏ పని చేయాలన్నా ఫైనలీ సెక్యూరిటీ కౌన్సిల్ కి వెళ్తుంది. సెక్యూరిటీ కౌన్సిల్ లో అమెరికా, ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్, రష్యా, చైనా పర్మనెంట్ అమెరికా వైద్యులు ఈ మెంబర్స్. మధ్య నాకు వద్దు పోండి అని చెప్పింది యుఎన్ కదా. నుంచి కాదు, యుఎన్ నుంచి యుఎన్ నుంచి కాదండి, యుఎన్ అసోసియేటెడ్ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అది వరల్డ్ వాటి హెల్త్ నుంచి బయటకు కరెక్ట్ వచ్చింది. హూ నుంచి వెళ్ళిపోయింది. అది. సో యుఎన్ సరిగ్గా పనిచేయట్లేదని డొనాల్డ్ ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ క్రియేట్ చేశారు కదా, అది ఏమన్నా పనిచేస్తుందా? ఇప్పుడు అది కూడా లేదు కదా, ఆయనే దానికి అధ్యక్షుడు. సో యునైటెడ్ నేషన్స్ కి స్ట్రక్చరల్ గా ఈ ప్రాబ్లం ఉందండి ఎప్పటి నుంచో. తర్వాత ఇంకోటి, యునైటెడ్ నేషన్స్ ఆర్టికల్ 2 కనుక తీసుకుంటే వేరే దేశాల సార్వభౌమాధికారం ఉల్లంఘించే విధంగా మీరు యుద్ధాలు చేయకూడదు అని క్లియర్ గా చెప్పి ఉందండి. అలానే ఆర్టికల్ 51 తీసుకుంటే ఒకవేళ మీ మీద దాడి జరిగితే లేదా దాడి జరుగుతుందని ఇమినెంట్ థ్రెట్ అంటారు, అంటే పొంచి ఉన్న డేంజర్ మీకుంటే కనుక అప్పుడు మీరు మీ సెల్ఫ్ డిఫెన్స్ కోసం మీరు మీ మిత్రులు, కలెక్టివ్ డిఫెన్స్ అంటారండి, మీరు మీ మిత్రులు కలిసి యుద్ధం చేయొచ్చు అని ఆర్టికల్ 51 ఆఫ్ యునైటెడ్ నేషన్స్ చెప్తుంది. ఎప్పుడైతే అమెరికా ఇరాన్ మీద యుద్ధం స్టార్ట్ చేసిందో ఇరాన్ వెళ్లి నా సార్వభౌమ అధికారం కింద ఇది వైలేట్ అవుతోంది కాబట్టి మీరు ఏదన్నా చేయాలి అని అర్జీ పెట్టుకోగానే ఒక ఇమీడియట్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్, ఎమర్జెన్సీ మీటింగ్ ఆర్గనైజ్ చేశారండి February 28 సాటర్డే సాయంత్రానికి. చేస్తే అక్కడ అమెరికా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఆర్టికల్ 51 కింద ఇమినెంట్ థ్రెట్ ఉంది కాబట్టి, అంటే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ చేసేస్తుంది కాబట్టి నేను దాని మీద అటాక్ చేశాను అన్నారండి. అంటే ఒక వెపన్ సిస్టమ్ తయారు చేశారు అనుకుందాం, న్యూక్లియర్ వెపన్ది, డేంజర్ ఉన్నంత మాత్రాన అది పొంచి ఉన్న ముప్పు కాదు అని చాలా మంది వాదించడం జరిగిందండి. బట్ ఓవరాల్ గా తీసుకుంటే ఈ లీగాలిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ లా ఆర్టికల్ 2, ఆర్టికల్ 51 యునైటెడ్ నేషన్స్ కనుక మనం పక్కన పెట్టి చూసినా, క్లియర్ గా చూసినా యునైటెడ్ నేషన్స్ కి మార్పు తీసుకురావటం చాలా అవసరం. అందుకే భారత్ ఎప్పటి నుంచో చెప్తోంది, మీరు కొద్ది దేశాల్లోనే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ పెట్టుకుని వాళ్ళకే వీటో పవర్స్ ఇస్తే ప్రపంచంలో వస్తున్న కొత్త కొత్త ఛాలెంజెస్ ని మీరు డీల్ చేయలేకపోతున్నారు. వారధిగా మీకు మీ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక పక్కన చైనా, రష్యా, మరో పక్కన అమెరికా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాటికి వారధిగా ఉన్నటువంటి కొన్ని దేశాలు, మేం కానివ్వండి, జపాన్ కానివ్వండి, జర్మనీ కానివ్వండి, బ్రెజిల్ కానివ్వండి, వీళ్ళని మీరు పర్మనెంట్ సభ్యులుగా తీసుకుంటే యునైటెడ్ నేషన్స్ యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ ఎఫిషియన్సీ లేకపోవటానికి ముఖ్య కారణం యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ సరిగ్గా పనిచేయట్లేదు. దానిలో చాలా కొద్ది మందికే వీటో పవర్ ఉందని భారత్ ఎప్పటి నుంచో చెప్తోంది. ఈ యుద్ధం తర్వాత అయినా మిగతా దేశాలు గుర్తించి దాన్ని రిఫార్మ్ చేసి భారత్ లాంటి కంట్రీస్ కావాలంటే మిగతా కంట్రీస్ కూడా పెట్టచ్చు, ఈజిప్ట్ పెట్టచ్చు, సౌత్ ఆఫ్రికాని పెట్టచ్చు. ఇలా పెట్టి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ని ఎక్స్పాండ్ చేస్తే గానీ యునైటెడ్ నేషన్స్ యొక్క ఎఫిషియన్సీ పెరగదు. ఇలాంటి వస్తున్న ఇష్యూస్ ని కానివ్వండి, కాన్ఫ్లిక్ట్స్ ని కానివ్వండి, వాటిని
కొత్త విధంగా ఆలోచించి ఒక సమన్వయం, ఈ పెద్ద పవర్స్ మధ్య సమన్వయం కుదిరించి ముందుకు తీసుకెళ్లే దేశాలని తీసుకురాకపోతే యునైటెడ్ నేషన్స్ క్రమేణా తగ్గిపోతూ ఉంటుందండి దాని యొక్క ప్రభావం. ఇప్పటికే అది మీరు అన్నట్టు 5 దేశాలకి కన్ఫైన్ అయిపోయింది. అది కొద్దిగా గొప్ప మన వాళ్ళది అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. మనకి మెంబర్షిప్ ఇవ్వడానికే వాళ్ళు సెక్యూరిటీ కౌన్సిల్ లో చుక్కలు చూపించారు. ఇక్కడ పాయింట్ ఏంటి, ఇంకొక పాయింట్ ఏంటి, ఒకప్పుడు బాలలత గారు, ఒక్క నిమిషం సంజయ్ గారు, బ్రిటిష్ కాలనీస్ చూసేవాళ్ళం కదా మనం, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అని. ఇప్పుడు సామంతరాజ్యాలు పెట్టుకుని ఇజ్రాయెల్ ఆల్మోస్ట్ వాళ్ళ సామంత రాజ్యమే యుఎస్ కి. వెనుజువలా అలాగే చేశారు, ఇరాక్ అలాగే చేశారు, లిబియా అలాగే చేశారు, ఇప్పుడు ఇరాక్ అలాగే చేస్తారు ఒక సామంతరాజుని పెట్టేసి. ఇట్లా మెల్లమెల్లగా అమెరికా కాలనీలాగా తయారవుతాయేమో ఇటువంటి దేశాలని. ఇది మిగతా ప్రపంచానికి అలార్మింగ్ కాదా? అసలు యాక్చువల్లీ అమెరికా కలోనైజేషన్ కి వ్యతిరేకం, వలసవాదానికి వ్యతిరేకం, కానీ చేస్తుంది డొనాల్డ్ ట్రంప్. అది అహంకారం. ఇక్కడ రెండో అంశం, ముందు నుంచి ఐతలా అలీ ఖమేనీకి జరుగుతుందని తెలుసు. ఆయన చనిపోతే ఏం చేయాలో కూడా కమాండ్స్ చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆయనకు తెలిసి నా ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత, కానీ మన ఒక్క ప్రిన్సిపల్స్ని మాత్రం వదలొద్దని చెప్పి ఇరాన్లో పిలిపించి చనిపోయాడు ఆయన. ఆయన ముందే తెలుసు. లాస్ట్ స్పీచ్లో కూడా అదే చెప్పాడు ఆయన. చాలా వైరల్ అవుతుంది ఆయన లాస్ట్ స్పీచ్ ఇప్పుడు. సో ఇది జరుగుద్దని వాళ్ళు ఊహించుకున్నారు. అమెరికా వారం ముందు నుంచే హెచ్చరిస్తుంది. అమెరికన్ వార్షిప్స్ ఏవైతే ఉన్నాయో, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ పర్టికులర్గా అబ్రహాం లింకన్, యుఎస్ఎస్ అబ్రహాం లింకన్, యుఎస్ఎస్ జెరాల్డ్ ఫోర్డ్ కానీ ఇవన్నీ కూడా వచ్చేసాయి. దాదాపు 30-40 వేల మంది అమెరికన్ సోల్జర్స్ ఇక్కడ మోహరించారు. నాకు తెలిసి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ కూడా అమెరికాకు వచ్చే 2-3 రోజుల్లో కంట్రోల్లోకి తీసుకొస్తుందని, అంటే యుద్ధం ఆపదు, మొత్తం కంప్లీట్గా కంట్రోల్లోకి తీసుకొస్తుందని చెప్పి అర్థమవుతుంది. ఇక్కడ ఇరాన్లో మీరు ప్రత్యేకంగా గమనించాల్సింది ఏంటంటే చాబహార్ పోర్టు ఏదైతే ఉంది, ఇక్కడ పాకిస్తాన్తో మనకి యాక్సెస్ లేదు, గ్వాడార్ పోర్ట్తో మనకి యాక్సెస్ లేదు. అలానే ఆఫ్ఘనిస్తాన్ ల్యాండ్ లాక్డ్. ఆఫ్ఘనిస్తాన్ అనేదానికి సముద్రం లేదు, తీరం లేదు. మనకి ఇరాన్ మనకు కూడా చాలా కీలకం, చాబహార్ పోర్టు. అలానే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ కూడా, దానిలో కూడా ఇరాన్ కీలకం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఒకప్పుడు భారత్ ఇరాన్కి చాలా క్లోజ్ సంబంధాలు ఉండేవి. అలాంటి ఇరాన్ ఇప్పుడు ఇన్ని కష్టాల్లో ఉంది. ఏ దేశం అంటే చైనా కూడా పైకి మాట్లాడుతుంది కానీ స్ట్రాంగ్గా బయటకు వచ్చి ఇరాన్ తరపున పోరాటలేదు. రష్యా కూడా అంతే సైలెంట్గా చూస్తున్నారనమాట. కానీ ఇక్కడ ఇరాన్ చేసిన తప్పు ఏంటి అంటే, ఇజ్రాయెల్ గత 2-3 సంవత్సరాలుగా హెజ్బుల్లా, హమాస్, హౌతీ ఎప్పుడైతే గాజాతో వార్ స్టార్ట్ అయిందో వీళ్ళ అటాక్స్ చేసేటప్పుడు కంప్లీట్గా వీళ్ళకి మారల్ సపోర్ట్, మెటీరియల్ సపోర్ట్, అన్ని సపోర్ట్ ఇచ్చింది. సో ఇరాన్ ఒక రకంగా ఆర్థికంగా చితికిపోవడానికి అమెరికా ఆంక్షలు ఒక రకంగా కారణమైతే, ఇరాన్ స్వీయ అపరాధం కొంత కారణం. ఉగ్రవాద సంస్థలకి పోషించి పెంచి పెద్ద చేసి ఇప్పుడు హెజ్బుల్లా, హమాస్, హౌతీ 3 కూడా ఇరాన్ తరఫున పోరాడుతున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ పైన హెజ్బుల్లా అటాక్ చేస్తుంది, కంటిన్యూస్గా అటాక్ చేస్తుంది. ఇప్పుడు రెడ్ సీ, ఎర్ర సముద్రం హౌతీస్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు 2-3 రోజుల్లో హౌతీస్ కంప్లీట్గా దాన్ని నాశనం చేయడానికి ట్రై చేస్తారు, ఏ షిప్ అయినా సరే. ఇప్పుడు అమెరికాకి, మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి కొత్త థ్రెట్ ఏంటంటే, ఇప్పుడు కొత్త ఛాలెంజ్, ఓ పక్క ఇరాన్ని కంట్రోల్ చేయాలి, ఇంకో పక్క హెజ్బుల్లా, హౌతీస్, హమాస్ ఇలాంటి టెర్రరిస్ట్ గ్రూపులను కూడా వీళ్ళు కంట్రోల్ చేయాలి. అమెరికా లాంటి దేశం లేకపోతే ఇవి దిగిన తర్వాత వీటిని కంట్రోల్ చేయడం పెద్ద కష్టం అవుద్ది అంటారా? హౌతీని కానీ, హిజ్బుల్ని కానీ, హమాస్ని కానీ కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే వీటి నెట్వర్క్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మీరు చూస్తే ఇరాక్ని కంట్రోల్ చేసామనుకుని సద్దాం హుసేన్ టాపుల్ చేసి ఆయన దేశంలోనే ఉరితీసి చంపేసిన అమెరికా ఐఎస్ ని సృష్టించడంలో అమెరికానే కారణం. ఐఎస్ ఎక్కడి నుంచి వచ్చింది? అమెరికా సృష్టించింది. అలానే ఇప్పుడు వెనిజులా కానీ, తర్వాత ఇంతకుముందు ఇరాక్ కానీ, లిబియా కానీ, మీరు చూడండి ఆఫ్ఘనిస్తాన్లో కానీ, ఎప్పుడైతే అమెరికా వదిలేసి వెళ్ళిపోయిందో అక్కడ ఇంకా దారుణమైన పరిస్థితులు, ఇంకా దారుణ. ఇరాన్ పరిస్థితి ఇప్పుడు ఆల్మోస్ట్ కుక్కల చింపులు విస్తరవుతుంది అనమాట. టెంపరీ లీడర్ని పెడతారు, లిబరల్ లీడర్ని పెడతారు, అమెరికాకి నచ్చిన పప్పెట్ని పెడతారు, అమెరికా వచ్చి ఇరాన్ మొత్తం ఎక్స్ప్లాయిట్ చేస్తాయి. కానీ ఇరానియన్ పరిస్థితి ఏంటి? లేదు, ఇంకా మళ్ళీ కొన్నాళ్ళ పాటు అక్కడ పరిపాలన జరుగుతుంది, అక్కడ మళ్ళీ తిరుగుబాటుదారులు మొదలవుతారు, అమెరికా పరిపాలకుల మీద మరో లిబియా లాగా ఇది జరుగుతుంటుంది. అయితే ఇక్కడ ఇంకొక మాట, ఈ సంజయ్ గారు, ఈ ఉగ్రవాద శక్తులు ఏవైతే ఉన్నాయో, అది హౌతీ కావచ్చు, హిజ్బుల్ కావచ్చు, లేకపోతే ఇంకోటి హమాస్ కావచ్చు, వీళ్ళని నాశనం చేసే కార్యక్రమం మొదలయ్యిందని ఏమైనా ప్రపంచ దేశాలు చూస్తూ ఊరుకుంటున్నాయి అనుకోవచ్చా? ఎందుకంటే అమెరికా వీళ్ళంతా దిగిన తర్వాత ఈ హౌతీలు, హమాస్, హిజ్బుల్ వీటిని కొంత కంట్రోల్ చేయడం ఈజీ అవుతుంది కదా.
అది ఆల్రెడీ ఇంతకు ముందే స్టార్ట్ అయిందండి. ఎప్పుడైతే October 7, 2023 అనుకుంటా కదా ఇజ్రాయెల్ లో టెర్రరిస్ట్ అటాక్ నడిచింది, చాలా మంది సివిలియన్స్ ని పాపం చంపడం జరిగింది కదా, అప్పటి నుంచి తీసుకుంటే కనుక ఇజ్రాయెల్ ఇప్పుడున్న సిచ్యువేషన్ కి సిస్టమాటిక్ గా ఈవెంట్స్ క్రియేట్ చేసిందండి. ఫస్ట్ హమాస్ ని తీసేసింది, హిజ్బుల్లాని వీకెండ్ చేసింది, హౌతీస్ ని వీకెండ్ చేసింది, కానీ పూర్తిగా తీసేయలేకపోయింది, బాగా వీకెండ్ చేసింది. ఇవన్నీ కూడా ఇరాన్ యొక్క సపోర్ట్ తో నడుస్తున్నటువంటి ఆర్మ్డ్ గ్రూప్స్ అనేవి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అండి. అలానే సిరియాలో కూడా ఇరాన్ సపోర్ట్ తో అసాద్ ప్రభుత్వం నడిచేది, అది కూడా పోయిందండి, అది కూడా కూల్చేయటం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇరాన్ ని ఏకాకిగా చేయటం జరిగింది. ఒక విధంగా ఇరాన్ అనుసరించిన విధానం కూడా తప్పండి. తన ఆర్థిక స్తోమతకి తాను పోషించాలి అనుకున్న పాత్రకి ప్రాంతంలో రీజనల్ గా చూసుకుంటే కనుక పొంతన లేదండి. సూపర్ పవర్ దుస్సాహసంగా అని కూడా అనొచ్చండి. ఒక సూపర్ పవర్ లాంటి అమెరికానే ఈ రీజన్ ని కంట్రోల్ చేయలేకపోతూ ఉంటే ఇటువంటి స్మాల్ ఆర్మ్డ్ గ్రూప్స్ తో వివిధ దేశాలకి ఇబ్బంది కలిగించే విధంగా ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ నడపటం అన్నది ఎన్నాళ్ళు చేయగలరు? అందుకే ఇరాన్ లోనే మనం చూసాం కదా, పీపుల్ ప్రొటెస్ట్ చేసినప్పుడు వాళ్ళు అడిగింది ఏంటంటే, మనకి ధరలు ఎక్కువై నిత్యావసర వస్తువులు కొనుక్కోవటానికి లేకపోతే మీరు పాలెస్టీన్ లో హమాస్ కి ఏమిటి, హిజ్బుల్లాలో లెబనాన్ లో ఉన్నటువంటి హిజ్బుల్లా ఏమిటి, హౌతీస్ ఏమిటి, వీళ్ళందరికీ డబ్బులు వెళ్ళటం ఏంటి, మన నుంచి ఎక్విప్మెంట్ వెళ్ళటం ఏంటి అని అడగటం జరిగింది. సో ఇరాన్ యొక్క చాలా మేజర్ మిస్టేక్ ఎప్పుడు జరిగింది అంటే, ఈ తన పాత్ర పెంచుకోవాలి, ప్రాంతంలో ఆధిపత్యం సాధించాలి అన్న తపనలో తన బడ్జెట్, తన ఎకానమీకి సంబంధం లేకుండా విస్తృతమైనటువంటి ఫారెన్ పాలసీ, రీజనల్ పాలసీ ట్రై చేసి విఫలమయ్యి ఈ రోజు ఈ స్థితికి వచ్చిందండి. గట్టిగా చూస్తే ఇరాన్ కి పాలస్తీన్ కి చాలా డిస్టెన్స్ ఉంది కదండి. ఇరాన్ నుంచి మీరు బయలుదేరితే కువైట్, ఇరాక్, జోర్డాన్ దాటితే పాలస్తీన్ వస్తుంది. కాదనట్లే, న్యాయం కోసం పోరాడండి మీరు, కానీ మీ దేశం కోల్పోయేంత వేరే దేశాల కోసం యుద్ధం చేస్తే అట్లా, అది కూడా ఒక నైతికమైనటువంటి ఛాందసత్వంలో భాగంగా జరుగుతున్న కార్యక్రమాలు, ఆ ఛాందసంలోనే దెబ్బలు. అవునండి, అవును. ఇంటర్నేషనల్ రిలేషన్స్ థియరీలో మార్గెంతో అని ఉంటారండి. ఆయన చెప్పేది ఏంటంటే, దేశం యొక్క నైతిక బాధ్యత నిన్ను నువ్వు కాపాడుకోవటం అని. అది మర్చిపోయి వేరే దేశానికి సర్వైవల్ స్ట్రాటజీ లేకుండా నేను వేరే వాడిని ఉద్ధరిస్తాను అని అంటే ఇలాగే ఉంటాయి, ఇలాగే ఉంటుందండి. సో ఇది వేరే దేశాలకు కూడా మంచి గుణపాఠం అండి. తమ శక్తి సామర్థ్యాలు ఏంటి, తమకున్న ఎకనామిక్ రిసోర్సెస్ ఏంటి, ప్రపంచంలో మేము ఎటువంటి పాత్ర పోషించాలనుకుంటున్నాం అన్నది చాలా జాగ్రత్తగా అన్ఫార్చునేట్లీ వేరే దేశాలు ఏవి ఇలాంటి దుస్సాహసాలు చేయట్లేదండి. ఇరాకే చేసింది, ఇరానే చేసింది, లేకపోతే వెనిజులా, ఇట్లాంటి ఈ కొంత ఛాందసవాద దేశాలు చేస్తున్నాయి. కానీ మీరు చూడండి, ఇప్పుడు 6 గల్ఫ్ కంట్రీ చేయట్లా. వాళ్ళు ఏంటంటే వాళ్ళ డెవలప్మెంట్, బిజినెస్ వీటికే కన్ఫైన్ అయ్యారు తప్ప ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ సంజయ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. బాలలత గారు థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.